ఓం నమో భగవతే. 1957 వైట్ రోజే, కానీ ఇక్కడ డేట్ ఇవ్వలేదు. డిసెంబర్ తర్వాత 28 మనం నిన్న చెప్పుకున్నాం కదా. ఇది లాస్ట్లో 2 ఇచ్చారు, అక్కడ డేట్ ఇవ్వలేదు. కరేజ్, హోప్, ఫెయిత్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ దేర్ ఈస్ ద లైట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆర్డెల్ దేర్ ఈస్ ద విక్టరీ. ధైర్యము, ఆశ, విశ్వాసము కలిగి ఉండాలి. సొరంగం ఆవల కడకు దివ్య వెలుగు ఉన్నది. అన్ని పరీక్షలను అధిగమించిన తర్వాత చివరికల్లా విజయోత్సాహం నెలకొని ఉన్నది. అంటే మనం ఆత్మవిశ్వాసాన్ని సడలినివ్వకుండా ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉంటే ఆ సొరంగం దాటిన తర్వాత ఆ వెలుగు అనేది మనకు, అంటే ఈ చీకటిలో కొంచెం ప్రయాణం చేస్తున్నట్టు అలా అనిపించిన అప్పుడప్పుడు వచ్చే పరీక్షలకు ఆ తర్వాత మనము ఎన్నో విజయాలను చివరికి, అంటే సహనంతో ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా చివరికి మనకు విజయోత్సాహం అనేది వస్తుంది, నెలకొని ఉన్నది అని అమ్మ అష్యూరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద డివైన్ ప్రెజెన్స్ దట్ గివ్స్ వాల్యూ టు లైఫ్. ద ప్రెజెన్స్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పీస్, ఆల్ జాయ్, ఆల్ సెక్యూరిటీ. Find this presence in yourself and all difficulties will disappear. దివ్యవునికి జీవితానికి విలువనిస్తుంది. సమస్త భద్రతలకి, ఆనందాలన్నింటికి, ఆహ్లాదం అన్నింటికి, ప్రశాంతి మొత్తాన్ని, నిశ్చలత్వానికి మూలం దివ్యవునికి ఉండడమే. నీలో ఈ ఉనికిని కనుక్కో, ఇక కష్టాలన్నీ అదృశ్యమవుతాయి. అంటే మళ్ళీ మనం ఈ దివ్యవినికి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని బాప్యంలో వెతకకుండా మనలోనే ఇది కనుక్కుంటే మనకు ఇవన్నీ ఆనందం, ఆహ్లాదం, ప్రశాంతత ఇవన్నీ మనకు లభించినప్పుడు, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ కష్టాలైనా అవి మనం ఇబ్బంది కలిగించాలని వచ్చినప్పటికీ కూడా అవి దూరంగా వైదొలిగిపోతాయి. మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. చివరికి అవన్నీ కూడా అదృశ్యమవుతాయి అంటున్నారు. ధన్యవాదాలు.